కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ప్రియతమ నాయకులు జిల్లా రథసారథి పెద్దలు దినేష్ పటేల్ కుల లక్ష్మీనారాయణ గారు, అటు పక్కన శ్రావణ్ కుమార్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, ఆ పక్కన ఆమన్ విజయ్ గారు, అటు పక్కన సంతోష్ గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ శుక్రవారం రోజు 17వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ధనపాల్సుకున్న రాకేష్ రెడ్డి గారితో ఏదైతే ఇందూరు రణబేరి అనే కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు 11,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీ మీద, అలాగే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ రాకుండా ఎంతోమంది విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతున్నారు. ఒక లెక్కల ప్రకారం 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్ జరగడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించుకొని ఇందూరు జిల్లా శాఖ తరఫున భారతీయ జనతా యువ మోర్చా వారి సహకారంతో ఈ యొక్క ధర్నా కార్యక్రమం ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇందూరులో ఉన్న ప్రతి విద్యార్థి, ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన పోరాటం. ఇలా ముఖ్యమంత్రి ఒక దిక్కు 20 లక్షల మంది విద్యార్థులకు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసీ కడతాడట, ఫ్యూచర్ సిటీ కడతాడట. తెలంగాణ పిల్లల భవిష్యత్తే ఈ ఫ్యూచర్ ఖరాబ్ చేస్తూ ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కలలు కంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి ఉన్నాడు. హైకోర్టు కూడా అక్షంతలు వేసింది, హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఏదో నెలకింత ఇస్తాను ఇప్పటికీ మాట్లాడలేదు, ఏమనంటే బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. కాబట్టి వారి పక్షాన ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విషయాల్లో పోరాడే ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా విద్యార్థుల పక్షాన రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అట్టి ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ కాలేజ్ మేనేజ్మెంట్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ పోరాడుతుందో, జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు మన రాష్ట్ర కార్యవర్గంలో ఈ 20 లక్షల మంది విద్యార్థుల మీద పోరాడమని పిలిపించిన దాని భాగంగానే ఇవాళ ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లా కోర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకొని పోలీసుల పర్మిషన్ తీసుకొని గౌరవ ఏసీపీ గారికి పర్మిషన్ లెటర్ పెట్టి ప్రభుత్వం అంటే పోలీస్ యంత్రాంగం పర్మిషన్తో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ రేపటి ఫిబ్రవరి నుంచే మేము అన్ని కాలేజీల్లోకి వెళ్ళి, నేను ఇప్పుడు కూడా కిడ్స్ కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అక్కడ. అలాగే మా నాయకులందరినీ కూడా ఒక కాలేజీకి వెళ్ళి ఇవాళ రేపు బోధను ఆర్మూరు అన్నీ కూడా పిల్లి శ్రీకాంత్ గారు కానీ వంశీ గారు కానీ లేకపోతే మా అమంత విజయ్ కానీ విపుల్ కానీ రాకేష్ కానీ అలాగే రాజ్ గణేష్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాలేజీలకు వెళ్ళారు. ఈ కాలేజీల నుంచి మా యొక్క అర్బన్కి సంబంధించిన అలాగే కార్పొరేషన్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతమయ్యే బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ఇది నాంది పలుకుతున్నాం. మీరు విద్యార్థుల భవిష్యత్తుతో నడుపుకుంటే నేను రేవంత్ రెడ్డికి మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీల వల్ల ఎవరి బతుకులు బాగుపడతాయో తెలియదు. నా విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రీఎంబర్సిస్తే వీళ్ళే ఫ్యూచర్లో ఇలా హ్యాపీ సిఇఓ కానీ లేదు ప్రపంచంలో దిగ్గజ కంపెనీల సిఇఓలందరూ కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకున్న వాళ్ళే. నువ్వు అలాంటి 20 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కాల రాస్తూ నేను ఫ్యూచర్ సిటీలు మూసీ సుందరీకరణ అని చెప్పి కథలు చెప్తే నడువై అని చెప్పి రణబేరి మోగించబోతున్నాం. కాబట్టి ఈ రణబేగిని పేరుని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్ అది
అయితే డిఓతో మాట్లాడతా, లేకపోతే ఆయన మన ఇంటర్మీడియట్ ఆఫీసర్తో నేను వారితో మాట్లాడతాను. రెండు విషయాలు వర్తింపులో అనుమతి లేకుండా కట్టడం అనేది ఎక్కడ కూడా భావ్యం కాదు. అసలు ఏముందో కనుక్కొని నేను చెప్తాను.